హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి క్విజైన్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మంచూరియా, వెజ్ మంచూరియా. దీనికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్లు 2 తీసుకున్నానండి, అది సన్నగా తురుముకున్నాను. క్యాబేజీ ఒక 1/2 కేజీ తీసుకుని అది కూడా సన్నగా తురుముకోవాలి. క్యారెట్ ఒక 3 తీసుకున్నాను, అది కూడా సన్నగా తురిమి పెట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, అవి కూడా సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను. తర్వాత ఇందులో గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఒక 4 రెబ్బలు తీసుకొని సన్నగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలాగా వేసుకున్నాను అన్నమాట, చిన్న చిన్న పీసెస్. అందులో కొంచెం గరం మసాలా, ఏ కంపెనీ అయినా పర్వాలేదు, ఆచి కానీ లేకపోతే ప్రియా కానీ, ఏ కంపెనీ మసాలా అయినా గరం మసాలా ఒకటి వేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్లు గరం మసాలా, ఉప్పు, కొంచెంగా కారం వేసుకొని దీనిలోకి ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి. ముందు వెజిటబుల్స్ అంతా ఇలా మిక్స్ చేసుకుంటే ఇందులో వాటర్ వచ్చేస్తుంది. ముందే వాటర్ పోయకూడదు అనమాట. ఇందుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడాను ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెంగా దానికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా ఇలా కలిపితే ఈ వెజిటబుల్స్లోనే వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్తోనే ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. కొంతసేపు ఇలా కలిపేసరికి ఇలా వాటర్ వచ్చేస్తుందండి, బాగా ఇలా వాటర్ వచ్చేస్తుంది జ్యూసీ కింద. అప్పుడు ఇందులో ఏం చేయాలంటే కార్న్ ఫ్లోరు, బియ్యం పిండి వేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసినా కూడా కొంచెం ఎర్రకారం వేస్తే కొంచెం కారంగా స్పైసీగా బాగుంటుందండి మంచూరియా. అందుకని కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా బాగా కలిపి ఇందులో వాటర్ వచ్చేస్తుందండి, వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఇందులోకి ఒక 4 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి, 4 స్పూన్లు. ఇది కూడా వేసి ఒకసారి కలపాలి. ఈ బియ్యం పిండి ఎందుకంటే క్రిస్పీగా రావడానికి, మంచూరియా క్రిస్పీగా వస్తుందన్నమాట. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా దానికి సరిపడంత వేసుకోవాలండి. ఇది కూడా సరిపడంత కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ ఎందుకంటే బైండింగ్కి కొంచెం పట్టుకొని ఉంటుందన్నమాట, జిగురుగా పట్టుకొని ఉండలు చేయడానికి, మంచూరియా చేయడానికి వస్తుందన్నమాట. కార్న్ ఫ్లోర్ బైండింగ్ కోసం, బియ్యం పిండి ఏమో క్రిస్పీనెస్ కోసం, కార్న్ ఫ్లోర్ ఏమో బైండింగ్ కోసం. ఇలా అంతా మిక్స్ చేసుకుంటే ఇలాగా వాటర్ అంతా పిండ్లు పీల్ చేసుకుంటాయి కదా, అప్పుడు ఇలాగా గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇలా గట్టిగా అయిపోతుంది. అప్పుడు వీటిని ఇలా బాల్స్ కింద తయారు చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి వేసిన తర్వాత ఇలా చూసుకుంటే ఇలా ముద్ద కింద వచ్చేస్తుంది అనమాట. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా ముద్దగా అయిపోతాయి. ఒక బాల్ చేయడానికి వస్తున్నాయా లేవా అని ఇలా చూసుకోవాలి. ఇలా బాల్స్ కింద మంచూరియా బాల్స్ చేయడానికి వస్తున్నాయా లేవా అని ఇలా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఇలా బాల్స్ కింద చేసుకోవాలి. ఇదే టైంలో మనం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూస్తున్నాను ఉప్పు సరిపోయిందో లేదో. మాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదండి, కొంచెం అందుకని ఉప్పు వేసుకుంటున్నాను మళ్ళీ. ఇదిగో ఇలా ఉప్పు కలుపుకోవాలి, ఉప్పు చాలకపోతే మాత్రం. ఇందులోనే ఉప్పు కలుపుకోవాలి. అలానే మరీ ఎక్కువ ఉప్పు పట్టదు, ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ కూడా తియ్యగానే ఉంటాయి కదా. బీట్రూట్, క్యారెట్, బంగాళదుంపలు, తర్వాత ఉల్లిపాయలు, ఇవన్నీ కూడా స్వీట్గానే ఉంటాయి కాబట్టి ముందే ఉప్పు ఎక్కువైపోదు. ఈ స్టేజ్లో చూసుకోవాలన్నమాట ఉప్పు సరిపోయిందా లేదా అన్నది. ఇలా కింద చేసి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని అప్పుడు ఇంకొకసారి ఉప్పు టెస్ట్ చేసుకోవాలి సరిపోయిందా లేదా. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. మన ఇష్టం, కొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు, చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు. ఈ బాల్స్ అనేవి మన ఇష్టం అన్నమాట. నేనైతే ఇంత బాల్స్ చేసుకున్నానండి.
తయారు చేసిన వెజిటబుల్స్ అంతా కూడా ఇలాగ చిన్న చిన్న ఉండల కింద మంచూరియాల కింద చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూపిస్తాను అది కూడా. ఈ విధంగా అయిన తర్వాత ఇలా బాండి ఒకటి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువేం పట్టేది, ఒకవేళ వేసినా కూడా ఎక్కువేం పీల్చుకో. ఇలా హీట్ ఎక్కిన తర్వాత 1 by 1 ఇలా వేసేసుకోవడం అన్నమాట. ఇలా కొన్ని ఎక్కువ కూడా అలా వేసుకోవచ్చండి. మరీ ఎక్కువ వేస్తే ఒకదానికోటి తగిలి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా ఇలాగ చేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత కలపాలండి. వెంటనే కలిపితే మళ్ళీ విరిగిపోతాయి. అలా కాకుండా కాసేపు వేగిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. ఇది మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరీ హైలో పెడితే పైన మాడిపోతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని కొంచెం సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా టచ్ చేస్తే క్రిస్పీగా తగులుతుంది కదా, అప్పుడు రివర్స్లో తిప్పాలండి. మధ్య మధ్యలో వేసిన తర్వాత ఇలా రివర్స్లో తిప్పుకుంటూ ఉండాలండి. ఫోర్క్ యూజ్ చేసినా బాగా తిరుగుతాయి ఇవి. గరిటె పెడితే కన్నా కూడాను ఫోర్క్తో తిప్పుతూ ఉంటే బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా ఫోర్క్ పెట్టుకొని తిప్పుకోవచ్చు. ఇందులో ఈ బాల్స్కి నేను ఎటువంటి కలర్ యూజ్ చేయలేదు. అంతా నేచురల్ కలర్స్ అన్నమాట. బీట్రూట్ కలర్ రెడ్, అలాగే క్యారెట్ కూడా కొంచెం లైట్ ఆరెంజ్ కలరు, ఇవన్నీ కలిపి ఈ కలర్ వచ్చింది తప్ప నేను ఎటువంటి కలర్స్ యూజ్ చేయలేదండి. ఫుడ్ కలర్స్ ఏది యూజ్ చేయలే. ఈ విధంగా ఈ బాల్స్ అన్నీ కూడా ఇలా వేయించుకోవాలి. మంచూరియా బాల్స్ ఇలాగా క్రిస్పీగా వేయించుకోవాలన్నమాట. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి, బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇలా మొత్తం వేయించుకొని ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద మళ్ళీ బాండి పెట్టుకొని అందులో ఫస్ట్ టమాటో సాస్, ఒక 4 స్పూన్స్ టమాటో సాస్ వేసుకోవాలి. టమాటో సాస్, ఆ తర్వాత సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేస్తే చాలు, సోయా ఎక్కువ వేయక్కర్లే. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేయాలి. ఈ విధంగా వేసి ఇలా 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 కలుపుకోవాలి. 3 మిక్స్ చేయాలన్నమాట. తర్వాత ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేయడం వలన ఈ సాసులన్నీ కూడాను బాగా పడతాయి. మంచూరియాలకి సాస్ పడుతుంది. కొంచెం లైట్గా షుగర్ వేయాలి. కొంచెంగా షుగర్ కూడా వేసుకోవాలి. వేసి ఇది కొంచెం హీట్ ఎక్కాలి. ఇలా నురగ కింద రావాలన్నమాట. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. స్పైసీనెస్ కోసం కొంచెం గ్రీన్ చిల్లీ 1-2 మన తినే టేస్ట్ని బట్టి 1-2 చిన్న పీసెస్ కింద కట్ చేసి వేయాలి.
ఈ విధంగా సాస్ రెడీ అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసేసేయాలి. వేసి ఇలాగ సాస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అన్ని బాల్స్కి కూడాను ఈ సాస్ పట్టాలన్నమాట మంచూరియా. ఈ విధంగా అన్ని బాల్స్కి ఈవెన్గా సాస్ అంతా పట్టేటట్టుగా ఒకసారి వేసి కాసేపు అలాగే బండి మీద అలా పొయ్యి మీద అలాగే ఉంచేసేయాలి. ఈ విధంగా తయారైన మంచూరియా ఇలాగ పిల్లలకి ఒక చిన్న ప్లేట్లో పెట్టి ఒక 4 కేజీ ఇస్తే ఈ రైనీ సీజన్లో చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లో చేసి పెడితే పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది. బయట కొనుక్కునే కన్నా వేడివేడిగా ఇంట్లో చేసి పెడితే పిల్లలు తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ వేసాం కాబట్టి, మన ఇంట్లోనే చేసాం కాబట్టి ఇంకా మంచిది ఆరోగ్యానికి. పిల్లలకి చాలా మంచిది. స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇంటికి రాగానే ఇలా ఇంట్లో మదర్స్ చేసి పెట్టారనుకోండి, ఇంకా పిల్లలు బయట కొనుక్కోమన్నా కొనుక్కోరు, ఇంట్లోవే తింటూ ఉంటారు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.